కూర్చుంటే వాడు దేవుడు కాదు. నీ చేత పనులు చేపించుకుంటే దేవుడు కాదు. నీ బంచం అని నీ దగ్గరకు వస్తే వాడు దేవుడు. ఆ మాట ఎందుకు ఉపయోగించాల్సింది తెలుసా? వేద గ్రంథం చెప్పింది, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. ఆయన నారాయణుడే. నీ బంచం అవ్వాలి, ఆయన నీ దాసుడు అవ్వాలి. నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తగలిగి ఉండాలి. అది ఆయనకు ఉండాల్సినటువంటి మూడో లక్షణం. ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయాలు ఆయనకు ఉండాలి. ఎందుకని? మనము 5 విధాలుగా పాపం చేస్తాం. చూడకూడదు చూడటం, వినకూడదు వినటం, అనకూడదు అనటం, తాకకూడదు తాకటం, ఊహించకూడదు ఊహించటం. పంచేంద్రియాల ద్వారా పాపం చేస్తాం. కాబట్టి పంచగాయాలు ఆయనకి ఉండాలి. ఇది 4వది. ఓం శ్రీ వృక్ష శిలాయ నమః. వృక్షం అంటే చెట్టు, శిలాయ అంటే వేలాడి తీయపట్టం. చెట్టుకు వేలాడి తీయపడ్డాడంటే శాపగ్రస్తుడు అవ్వాలి. నా శాపం ఆయన మీద మోపి నా శిక్షను ఆయన భరిస్తే అప్పుడు నాకు ఉపశమనం కలుగుతుంది. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మనం ఎదుర్కొనేటువంటి అంతిమ శత్రువు మరణం. ఆ మరణంతో కబడ్డీ ఆడి ఆ మరణంపై విజయాన్ని సాధించి బయటికి రాగలిగి ఉండాలి. ఓం శ్రీ దక్షిణ మూర్తి నమః. మూర్తి అంటే దేవుడు, దక్షిణం అంటే కుడిపార్శ్వాన. దేవుని కుడిపార్శ్వాన ఆయన ఆసీనుడై ఉండాలి. ఈ 7 లక్షణాలు కలిగిన వాడే మన ప్రజాపతి, మన విమోచకుడు. ఈ మాటలు మీతో చెప్తూ ఉంటే మీలో కొంతమంది ఊహిస్తారు. ఏ విధంగా తెలుసా? ఈ గుణం ఈయనకుంది, ఈ లక్షణం ఈయనకుంది, ఈ లక్షణం వాడికుందని. అది పనికిరాదు. ఎందుకు పనికిరాదు తెలుసా? నేను ఒక కంపెనీ పెట్టి నా కంపెనీలో ఒకరు ఉద్యోగం ఇస్తానని చెప్పి ఈ విధంగా అన్నాననుకో, డిగ్రీ చదువు ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, కంప్యూటర్ వచ్చి ఉండాలి అంటే, ముగ్గురు వచ్చి వీడికి ఇంగ్లీష్ వచ్చండి, వాడికి డిగ్రీ ఉందండి, నా కంప్యూటర్ వచ్చండి, మా ముగ్గురిని కలిపి పెట్టుకోమంటే ఎవరైనా పెట్టుకుంటారా? కుదరదు. అవన్నీ ఒక్కడిగా ఉండవు. వాడెవడు? ఒక్కడే ఉంటాడు. వాడెవడు? అది నా ప్రశ్న. ఇద్దరు ఉండకూడదా, ముగ్గురు ఉండకూడదా అని అంటే, ఉండకూడదు అని నేనంట. నువ్వు ఎందుకంటావు అని అంటే, దేవుడు ఒకవేళ సర్వశక్తిమంతుడైతే, ఆ దేవుడు మానవ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తున్నట్లయితే ఒకే దెబ్బతో పూర్తి చేయాలి. రెండోసారి వచ్చాడంటే అర్థం మొదటిసారి పని అవ్వలేదండి. మొదటిసారి పని అవ్వకపోతే అర్థం ఆయనకి చేత కాలేదండి. చేత కాలేదంటే అర్థం ఆయన సర్వశక్తిమంతుడు కాదని. సర్వశక్తిమంతుడు కాకపోతే అర్థం ఆయన దేవుడు కాదని. ఇన్ గాడ్ దే కెనాట్ బి ఎ ఫెయిల్యూర్. దేవుడు దెబ్బ కొడితే ఆ దెబ్బకి రిటర్న్ ఉండడానికి వీళ్ళు. ఒక్క షాట్ అయిపోవాలి. ఆ షాట్ ఏది? ఆ మార్గం ఏది? ఆ రక్షకుడు ఎవరు? ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఎలా దొరుకుద్ది ఈ రోజు ఆలోచిద్దాం. అయితే ఈ గుణగణాలన్నీ ఒక్కడికే ఉండాలి అంటున్నారు. నువ్వు ఎవరినైతే కొలుస్తున్నావో, ఎవరినైతే దేవుడు అని ఆయన కాళ్ళు పట్టుకున్నావో, నో ప్రాబ్లం, నిన్నేం ప్రశ్నించట్లా. ఆయనకి ఈ గుణగణాలు లేకపోతే దెబ్బతింటావు. కళ్ళు కనబడతలేదని గుండె జబ్బు నిపుణుడి దగ్గరికి వెళ్తే కళ్ళు కూడా పోతాయి కదా. వాడు డాక్టరే, వీడు డాక్టరే, కానీ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పని అవుతుంది, ఉన్నైపోతాయి. అలా పోగొట్టకుండా ఉండాలంటే కాస్త బుర్ర ఉపయోగిస్తే బాగుంటుంది. మనకి గుండె జబ్బు వచ్చినప్పుడు గుండె జబ్బు నిపుణుడి దగ్గరికి వెళ్తాం, కార్డియాలజిస్ట్. కళ్ళు కనబడకపోతే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, కళ్ళ డాక్టర్ దగ్గరికి. వేరే వాడి దగ్గరికి వెళ్ళాం. నీ సమస్య పాపంతో కూడింది కాబట్టి పాపాన్ని నుంచి విమోచించే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా ఉన్నది కూడా తీసుకెళ్తాడు. అది విషయం ఉన్నది. సో అంత ఫ్రాంక్ గా ఆలోచిస్తున్నప్పుడు ఆ దేవుడు ఎవరు అనేది మన ప్రశ్న అయితే, ఆ దేవుడు ఎవరో మీకు చెప్తాను. ఈ గుణగణాలు ఆయనలో ఉన్నాయో లేదో కూడా మీకు చూపిస్తాను. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మానవులకంటూ ఈగోస్ ఉంటాయి, అహం ఉంటది. మనం ఇప్పుడు దాకా ఒకటి నమ్మాం, అది కాదు అని తెలిస్తే కోపం వస్తుంది కాస్త. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని మనం మార్చలేం, సత్యం మనల్ని మార్చాలి. సత్యాన్ని మనం మార్చలేం, సత్యం మనల్ని మార్చాలి. నేను చదువుకున్నప్పుడు 1వ క్లాస్ లో ఈ పద్యాన్ని నేర్చుకున్నా. ఏంటి తెలుసా? చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు తేవే, బండి మీద రావే, బంతి పూలు తేవే, పేరు మీద రావే, తేనె పట్టు తేవే, అన్ని తెచ్చి మా అబ్బాయికి ఇవే.
కానీ మా పిల్లలు చదువుకునే టైప్కి అది లేపేశారు. మా చిన్న పాప 4th క్లాస్కి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఊరినే ఈ పద్యం చెప్తా ఉంటే నా దగ్గరికి వచ్చి మా 4వ క్లాస్ చదువుతున్న పాప అన్నది, పాప అదేం పెచ్చపాటు పాప అన్నది. అదేంటి మా అన్న, పాప చందమామ మన దగ్గరికి ఎందుకు వస్తుందో పాప, మనమే చందమామ దగ్గరికి వెళ్తాం అని అన్నది కదండి. నేను చదువుకున్నప్పుడు చందమామ దావే అన్నాం, కానీ ఇప్పుడు పిల్లలు చందమామ దగ్గరికి పోదాం అంటారు కదా. అప్పట్లో చందమామ దేవుడు అనుకున్నాం, అందుకని అలా పిలిచాం. ఇప్పుడు అర్థమైంది అది కూడా మట్టి అని కదా. సత్యం మారదు, మనం మారాలి. కాబట్టి నేను ఒక విషయం చెప్తే టెన్షన్ పడద్దు, ఆలోచించండి. నేను చెప్పేది సత్యమా కాదా. కాదు అంటే చీకొట్టి వెళ్ళిపోండి, అవును అంటే జర ఆలోచిస్తే బాగుంటుందేమో కదా. దర్శా అంతకంటే ఏం చేయగలిగాను. సరే, ఆయన ఎవరు అని నేను అడిగితే, మీరు అడిగితే నేను పేరు చెప్పగానే మళ్ళీ టెన్షన్ పడితే ఆయన యేసుక్రీస్తు అని నేను అంటాను. సింపుల్ గా అలా చెప్పొదిలేస్తే బాగోదేమో కదా. యేసుక్రీస్తు అని ఎందుకు అంటున్నాను, ఈ లక్షణాలు ఆయనలో సెట్ అవుతాయా లేదా చూద్దాం. ఒకటి సెట్ అయితే నాకేంటండి అని అంటావు, దానికి కూడా ఆన్సర్ ఇస్తా. దట్స్ ఆల్. అది నేను ఈరోజు చేయదలుచుకున్న పని. మొదటిది ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఆయన దేవుని కుమారుడు అని అనిపించుకోవాలి. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు గబ్రియల్ అనేటువంటి దూత మరియమ్మ దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా, అమ్మా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు పరిశుద్ధాత్మను బట్టి గర్భవతి అవుతావు, నీకు పుట్టబోయేవాడు దేవుని కుమారుడు. దేవదూతలు చెప్తున్నారు ఆయన దేవుని కుమారుడని. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేను అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దెయ్యాలు పట్టినటువంటి ఒక అతను అంటాడు, దేవుని కుమారుడా మాతో నీకేం పని. దెయ్యాలు చెప్తున్నాయి ఆయన దేవుని కుమారుడని. యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు ఆయన చనిపోయినటువంటి తీరు, ఆయన చనిపోతున్నప్పుడు ఆకాశం చీకటి కమ్ముకోవడం చూసి ఆయన్ని చంపినటువంటి సేనాధిపతి ఏమంటాడు తెలుసా, ఈయన నిజంగా దేవుని కుమారుడే. ముగ్గురు అంటున్నారు, దేవదూతలు అన్నారు, దెయ్యాలు అన్నారు, మనుషులు అన్నారు ఆయన దేవుని కుమారుడు అని. 150 సంవత్సరాలు అయింది ఈయన పుట్టి. భారతీయ హైందవ తత్వంలో మేటి నాయకుల్లో ఆయన ఒకడు అని చెప్పడానికి అనుమానం లేదు. పోయిన సంవత్సరం 150వ వర్ధంతిని జరిపించుకున్నాం. ఆయన పేరు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా, యేసయ్య ఉన్న కాలంలో నేను పాలస్తీనా దేశంలో ఉంటే కన్నీటితో కాదు ఆయన పాదాలు కడిగేది, నా గుండెలోంచి కారే రక్తంతో కడుగుతా. ఎందుకు అని అంటే ఈశాన్య సనాతన మతానికి చెందినటువంటి నేను నజరేతుకి చెందినటువంటి యేసుక్రీస్తు గురించి అడిగితే ఈ లోకంలో నీతిమంతుడు యథార్థవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసుక్రీస్తుని దేవుడిగా తప్పించి ఇంకొక విధంగా చూడలేను అని అన్నాడు. నీ చెవులో పూ పెడతలా, నా సొంత డైలాగ్ కాదు ఇది. నో దాన్ని కాదన్నావు. యూ కెనాట్ డినై దాట్. దాన్ని కాదన్నావు. దాట్స్ వాట్ హి సెడ్. దేవుని కుమారుడు అని అన్నాడు. రెండోది ఆయన ఓం శ్రీ కన్యా సుతాయ నమః. ఆయన కన్యకు పుట్టినవాడే ఉండాలి. బైబిల్ చెప్తుంది ఆయన కన్యకు పుట్టాడని. పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ 3వ అధ్యాయం 47వ వచనం నుంచి 54వ వచనాల దాకా మధ్యలో ఉన్నటువంటి వాక్య భాగంలో గబ్రియల్ దూత మరియమ్మతో మాట్లాడిన సంభాషణ ఉంటుంది. 54వ వచనంలో పవిత్ర గ్రంథమైన ఖురాన్ సూరా మిరియం 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా, నీకు పుట్టబోయే వాడికి ఈసా బిన్ మరియం అని పేరు పెట్టు. ఈసా బిన్ మరియం అనే మాటకు అరబిక్ భాషలో అర్థం ఈసా అంటే యేసు, బిన్ అంటే కొడుకు, మరియం అంటే మరియమ్మ. మరియమ్మ తనయుడైన యేసు అని పిలిచారు కానీ యోసేపు తనయుడైన యేసు అని పిలవలేదు. ఎందుకంటే ఖురాన్ అంగీకరిస్తుంది ఆయన కన్యకు పుట్టాడని. బైబిల్ చెప్తుంది ఆయన కన్యకకు పుట్టాలని. వేదం చెప్తుంది ఆయన కన్యక పుడితేనే పనవుతుందని. 3 గ్రంథాలు అంగీకరిస్తున్నాయి. ఇది రెండవది. మూడవది ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. నారాయణుడే కానీ నా కోసం దరిద్రుడు అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చెయ్యెత్తితే సముద్రం ఆగిపోయింది, కన్నెర్ర చేస్తే తుఫాను ఆగిపోయింది, కనుచూపుతో చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడు, ఆయన నీడ తాకితే ఆయన బట్ట తాకి
తాకితే జబ్బులు పోయాయి. అంత శక్తివంతుడు, కానీ ఆ శక్తిని మాత్రమే ఆశ్రయించలేదు, నిన్ను నన్ను అర్థం చేసుకోవడానికి నా స్థితిగతుల్లో రాగలిగాడు. మీకు ఎప్పుడైనా పిప్పి పన్నుతో బాధపడుతున్నారనుకోండి, నేను పిప్పి పన్నుతో బాధపడుతున్నాను రా అని అంటే ఎదుటివాడు వచ్చి ఏమవుతుంది అంటే నొప్పి పెరుగుద్ది. ఒకవేళ ఎదుటివాడు అవునా నాకు 2 ఉన్నాయి అని అంటే వెంటనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాడు నన్ను అర్థం చేసుకుంటాడని. జీసస్ క్రైస్ట్ అలాంటి వాడు. అంటారని యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నన్ను మోసం చేశారు యేసయ్య, ఎవడో ఆటో వాడో పరాయి వాడో మోసం చేస్తే ఓకే అని అనుకోవచ్చు. నేను నమ్మిన వాడు, మా ఇంట్లో వాళ్ళు నన్ను మోసం చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి ప్రభా, నాకెంత బాధ ఉంటుందో నీకు తెలుసా అని అంటే, నువ్వు అంత ఎక్సైట్ అవసరం లేదు, నాకు కూడా తెలుసా బాధ. ఎలా అంటాను, నాకు 12 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందుట్లో ఒకడు నాకు కిసి పెట్టి 30 రూపాయలు పెట్టి అమ్మేశాడు నన్ను. ఎవడో పరాయవాడు కాదు, నా ఫ్రెండ్ నన్ను నమ్మింది. కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ నో దాట్, ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. యేసయ్య తప్పు చేస్తే ఏలెత్తి చూపిస్తే సిగ్గుతో తల ఉంచుకుంటావు, తప్పు చేయకపోతే ఏలెత్తి చూపిస్తే ఉంచుకోవాలా పైకెత్తాలో తెలియట్లేదు ప్రభా. అవునా, నా పొజిషన్ కూడా అదే. పిలాతు పక్కన నిలబడుంటే జరిగింది అదే. ప్రతి వాడు వచ్చి ఏలెత్తి చూపించాడు, ఉంచుకోమంటావా ఎత్తమంటావా, నీ స్ట్రగులే నా స్ట్రగుల్ కూడా అని అంటాడు. యేసయ్య నీకు ఈ బాధ ఎలా తెలుస్తుంది, మా ఇంట్లో ఒకరు చచ్చిపోయాడు, నేను ఎంతగా ప్రేమించిన వ్యక్తో తెలుసా. అవునా, అంత ఎక్సైట్ అవ్వద్దు, అది నాకు కూడా తెలుసు. నా ఫ్రెండ్ లాజర్ చచ్చిపోయినప్పుడు నేను కూడా ఏడ్చాను. ఐ నో దాట్, ఆ బాధ నాకు తెలుసు. రేపు పొద్దున ఎగ్జామ్, రాత్రి నాకు నిద్ర పట్టట్లేదు తెలుసా, టెన్షన్ ఉంది. అవునా, ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. నీకెలా తెలుసు, రేపు సిలువ మీద చచ్చిపోవాలి, రాత్రి గెచ్చమనే తోటలో చెమట రక్తంగా కారేటంతగా నా బీపీ పెరిగిపోయింది, హైపర్ టెన్షన్ వచ్చింది, నేను టెన్షన్ పడలేదు. ఐ కెన్ అండర్స్టాండ్ యూ. నువ్వు పడే ప్రతి బాధను ఆయన గుర్తించాడు. కాబట్టి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నీకు ఆదరణ కలుగుద్ది. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ పంచగాయ నమః. యెషయా అనే భక్తుడు యేసుక్రీస్తుకి 700 సంవత్సరాల ముందున్నాడు. ప్రవచనాత్మకంగా రాస్తాడు. ఏమన్నా తెలుసా, ఆయన కలిగిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన్ని శిలువ మీద చంపుతుంటే ఆయనకి కనీసం రూపం కూడా లేదన్నాడు. బియాండ్ రికగ్నిషన్, గుర్తుపట్టనంతగా కొట్టారు ఆయన్ని, గుర్తుపట్టనంతగా ఆయన్ని హింసించారు. నెత్తి మీద ముళ్ళ కిరీటం, 2 చేతులకి మేకులు, బీపి మీద దున్నినట్లుగా ఆయన కొరడాతో కొట్టారు. 2 కాలు మీద కాలు ఎక్కించి మేకు కొట్టారు. పక్కన బళ్ళంతో పొడిచారు. 5 గాయాలు ఆయనకు చేశారు. ఎందుకో తెలుసా, నా పాపానికి ఆయన విముఖుడు కావాలని, ఆయన కార్చిన రక్తము బట్టి నాకు స్వస్థత కలగాలని వేదం చెప్తుంటే, బృహలాద్ ఉపనిషత్ వేదం తర్వాత వచ్చింది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ్ ఆవశ్యకం. ఈ లైన్ బాగా అర్థమైంది మనకి. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలని. కానీ 2వ లైన్ అర్థం కాలేదు. ఆ రక్తం ఎవరిది? బర్రెలదా? ఆ రక్తం ఎవరిది? మేకలదా? కోళ్ళదా? గొర్రెలదా? కాదు, తద్రక్తం పరమాత్మని వేదం చెప్పిందిరా. తద్రక్తం పరమాత్మని, ఆ రక్తము పరమాత్మనిదై ఉండాలి. అది పరమాత్మనిది అంటానికి రుజువేంటి? పుణ్య దాన బలియాగం. పుణ్యం అంటే పవిత్రమైనది, దానం అంటే ఉచితంగా ఇచ్చింది, బలియాగం అంటే ఇష్టపూరితంగా కార్చింది. అలాంటి రక్తమే నిన్ను నన్ను పవిత్రంగా చేయగలదు. 44 సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారు చచ్చిపోవాల్సింది. 44 సంవత్సరాలు ఎందుకు బతికాడో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి క్యాన్సర్ రక్తాన్ని ప్రతి సంవత్సరం తీసి మంచి రక్తాన్ని ఎక్కించారు. అందుకే ఆయన బతికాడు. నీలో పాపపు రక్తం ఉంది, అది పోతే మంచి రక్తం వస్తేనే బతుకుతావు. ఒకవేళ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎక్కించిన రక్తంలో క్యాన్సర్ ఉంటే 2 రోజులు బతికేవాడు 1 రోజులోనే పోతాడు. తెలుసా, నీలోకి రావాలి పవిత్ర రక్తం. అది జంతువులకు ఉండదు, కోళ్ళకు ఉండదు, పక్షులకు ఉండదు, పవిత్రమైనటువంటి దేవుడికే ఉంటుంది. అది 4వది. ఓం శ్రీ వృక్ష శిలాయ నమః. ఆయన వృక్షానికి వేలాడు తీయబడాలి. ఎందుకంటే నా శాపం ఆయన మీద వేయగలిగి ఉండాలి. నాకు బదులుగా ఆయన చనిపోగలిగి ఉండాలి. నాకు బదులుగా చనిపోవటం అనే